ఇగో కుల్లం కుల్లా చెప్తున్నా, ఈ దునియాలో ఎవ్వడిగినా పుక్కట్ల ఏ కానియడు మనకు. ఎవ్వల పైసలు సంపాదించుకోవాల్సిందే. 10 రూపాయలు కడితే 20 రూపాయలు వస్తాయనో, కరక్కాయలు కొనుక్కపోయి పొడి చేస్తే 1000 ఇస్తామనో, పల్లి నూనె పట్టిస్తే పైసలు బగ్గొస్తాయనో, 40,000 టీవీ సగం రేటుకే ఇస్తున్నామనో, నెలకు 1000 కడితే ఉల్టా 1500 ఇస్తామనో ఆశ పెట్టిందంటే ఆడ పక్క మోసం ఉన్నట్టే లెక్క. నమ్మిస్తానికి ఫస్ట్లో మంచిగానే ఇస్తారు, హాట వెనక నున్నగా గుండ్లు కొడతారు సుమా. జర పైలముండుండ్రి. ముద్ర సంఘం పెట్టిండు, ముద్దుగా ముంచిండు. 10 లక్షలో 20 లక్షలో కాదుల్లో 140 కోట్లు 2000 మందిని. కాక పేరు రామదాసప్ప నాయుడు. అల్కగా పైకం కమాయించాలని ఖతర్నాక్ పిలానేసి సెంట్రల్ ముద్ర యోజన స్కీమ్ తోటి మాకు లంక్ ఉందని అమ్మిచ్చిండు. వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్పిస్తామనో దుగ్నం తెరిచి ఆంధ్ర తెలంగాణలో 330 బ్రాంచీలు పెట్టి 1600 మంది పనులను పెట్టుకుంటూ నెలకింత జీతం ఇచ్చుకుంటా. మరి పైసలేడి అంటే ఏమన్నది బ్యాంకు కాబోతుంది. అందరికి తక్కువ మితికే లోన్లు ఇస్తా, మీరు పెట్టుబడి పెడితే బ్యాంక్ ఓనర్లు అవుతారు, పైసలని కమ్మగా తీయగా మాట్లాడితే మేం కడతాం అని ఎగబడ్డారు చాలా మంది. ఏమాయా మన బ్యాంక్ ఎడువాయా సార్ అని అడిగితే రేపు మా పని గుంజుతాంటే పక్కా మోసగాడే అని 5 ఏళ్ల కిందటనే కేసు అయి అరెస్ట్ అయిండు. బెయిల్ మీద బయటకు వచ్చిన రామదాసప్ప గారి దందా ఆగలే. మళ్ళా పెద్దోళ్ళతోటి ఫోటోలు దిగి నా కాళ్ళెరక ఈళ్ళెరక అని గప్పాలు కొట్టి అట్లా కొంత బచాయించిండు. గవర్నమెంట్ మారినాక కొత్త కేసు అయితే సిఐడికి ఇయ్యంగానే తండ్రి కొడుకులు పరారైండ్రు. అంత పుణుకులాడితే ఆఖరికి అమరావతిలో దొరికితే హైదరాబాద్ కు పట్టుకొచ్చి చెంచల్ కూడా జైల్లో పెట్టిర్రు. ముద్ర బ్యాంక్ పేరు మీద మందిని ముంచిన పైకంతో ఆంధ్ర రాజధాని ఏరియాలో బగ్గనే భూమి జాగాలు కొనేసిండటుల్లో. ఆగమైన లీడ అయ్యగారి ఆస్తులు ఆడ. ఏడైతేంది ఎవలను పడతాలని నమ్మి మోసపోతానికి మనం తయారుంటే ముంచటోడు రోజుకోడు పుడుతూనే ఉంటాడు మళ్ళా.